రైట్ ఇక హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని భరించలేమంటున్నారు. నిన్న రాత్రి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ సీనియర్లు జమ్మికుంట శివార్లో రహస్యంగా సమావేశమయ్యారు. కౌశిక్ రెడ్డిపై అసంతృప్తితో కాంగ్రెస్లో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు కూడా జరిపినట్టుగా సమాచారం. ఇక సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో పాడి కౌశిక్ రెడ్డి సంబంధించి కూడా ముసలం ఏర్పడింది? అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? థ్యాంక్ యూ సాయి. హుజూరాబాద్ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా సాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే హుజూరాబాద్ కేంద్రంగా ఆ పాడి కౌశిక్ రెడ్డి, ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నేతలకు మధ్య గ్యాప్ చాలా తీవ్ర స్థాయిలో ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే ఎంత తీవ్ర స్థాయిలో ఏర్పడిందంటే ఆ పార్టీకి సంబంధించి ఆ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అరాచకాన్ని తట్టుకోలేకపోతున్నాము, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండలేమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా, ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి సీనియర్ నేతలంతా కూడా ఇప్పుడు అక్కడ పాడి కౌశిక్ రెడ్డితో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి కూడా సాకిచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్నారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దానిలో భాగంగానే రాత్రి జంబికుంట శివార్లో ఒక రహస్యంగా ఈ సీనియర్ నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహార శైలి కానీ, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన అరాచకాలకు సంబంధించి కానీ తమకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా తమ పట్ల వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వానికి తీసుకెళ్ళినప్పటికీ తమకి ఎటువంటి సరైనటువంటి స్పందన లేదనేటటువంటి ఆవేదనలో ప్రధానంగా సీనియర్ నేతలంతా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడాలి, కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వాన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వారంతా కూడా తమ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఆ పార్టీ నేతలంతా, సీనియర్ నేతలంతా సంబంధించినటువంటి నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఆ రాష్ట్ర నాయకత్వం కానీ ఏ విధంగా స్పందిస్తుంది? వారిని వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందా, లేక పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఆ సీనియర్లకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.